ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీహురేక్షణం సహార వక్షస్థల కౌస్తభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆధ్యాత్మము అనేటువంటిది ఏమిటి అన్నప్పుడు కార్యకారణ వర్గాలను గురించి ప్రవర్తించేటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉంటుందో దానినే ఆధ్యాత్మము అనబడుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మతత్వం తెలిపే దీపమై వేదాలన్నింటికీ కూడా సారాంశమే అయ్యి అసాధారణమైనటువంటి ప్రభావం కలిగిన పురాణం యొక్క రహస్యాన్ని మరి గాఢమైన సంసారం అనే చీకట్లను కూడా దాటాలనుకునే వారికి దయతో స్పష్టంగా వివరించిన సుఖమహర్షిని సేవిస్తూ ఉన్నాను. అతడిని మహాత్ములు కూడా స్తుతిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. అతడు పరమ విజ్ఞానంతో రమణీయుడై ఉంటాడు. నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును దార గ్రంథంబు దళిత తనుబంధంబున్ అని ఇలా దేవతలకు, నారాయణునికి, నరునికి, సరస్వతీమాతకు మృక్కి వ్యాసుని యొక్క పాదాలకు కూడా నమస్కారం చేసి శరీర బంధాలను తొలగించేటువంటి ఉదార గ్రంథము అయినటువంటి ఈ భాగవతాన్ని గురించి తెలియజేస్తున్నాను అని ఇలా దేవతలకు, గురువులకు నమస్కారం చేసి ఉగ్రశ్రవసుడు అనే సూతుడు ఇలా అంటున్నాడు. ఓ మునీశ్వరులారా, నన్ను మీరు సకల లోకాలకు కూడా శుభప్రదమైనటువంటి ప్రయోజనాన్ని గురించే అడిగారు. ఎందువల్ల కృష్ణుణ్ణి గురించి అడుగుతారు? ఏ విధంగా ఆత్మ ప్రసన్నమవుతుంది? కారణం లేని హరిభక్తి సదా ఏ రూపాన కలుగుతుందో అది పురుషులకు పరమధర్మం. వాసుదేవుని మీది భక్తి వైరాగ్యాన్ని, విజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. నారాయణుని కథ వలన కలుగని ధర్మాలు నిష్ప్రయోజనాలే. మోక్షం దాకా వ్యాపించే పరమధర్మానికి మనకు కనబడే, వినబడే ప్రపంచం కోసం అనేది ఫలం కాదు. ధర్మాన్ని తప్పని అర్థానికి కామ ఫలితం కాదు. ధర్మం తప్పకుండా ధర్మసహితమైన అర్థానికి కోరిక మాత్రమే ఫలితం కాదు. విషయభోగాలు కల కామానికి, అదే కోరికకు ఇంద్రియ ప్రీతి కూడా ఫలం కాదు. అంటే ఇంద్రియాలను తృప్తిపరచటం అనేటువంటిది కూడా ఫలం కాదు. జీవించినంత కాలమే ఈ కోరికలకు ఫలితం కనిపిస్తూ ఉంటుంది. తత్వజిజ్ఞాస కలిగినటువంటి జీవునకు కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ కలిగేది అర్థం కానే కాదు. తత్వ జిజ్ఞాస అనేటువంటిది ధర్మ జిజ్ఞాస అని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది అయితే ధర్మమే తత్వము అని చెప్తారు. తత్వవేత్తలు జ్ఞానమనే పేరుతో అద్వయమైనది తత్వమని ఎరుగుతారు. ఆ తత్వాన్ని ఉపనిషత్తులు ఏమంటాయంటే బ్రహ్మము అంటారు. హిరణ్య గర్భులైతే పరమాత్మ అంటారు. సాత్వతులైతే భగవంతుడు అంటారు. మరి వేదాంత శాస్త్రం విని జ్ఞాన వైరాగ్యాలతో కూడి భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు పరమాత్మను చూస్తారు. ధర్మానికి భక్తి ఫలం. మానవులు వర్ణాశ్రమాల భేదాలతో ఏ వర్ణము అన్నప్పుడు మరి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాల ప్రకారం ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యం, గృహస్థం, మరి వానప్రస్థం, సన్యాసం అనేటువంటి ఆశ్రమ ధర్మాల భేదంతో చేసే ధర్మానికి మాధవుడు సందేశించడం అదే ఫలితంగా సిద్ధిస్తుంది. తదేకమైనటువంటి చిత్తముతో నిత్యము కూడా గోవిందుని గూర్చి వినడానికి, మరి వర్ణించడానికి తగిన విష్ణు ధ్యానం అనేటువంటి కత్తితో, అంటే ఎంత సునిశితమైన పొదునైనటువంటిదో విష్ణు ధ్యానము అనేటువంటి కత్తి చేత వివేకం కలిగిన వారు అహంకారంతో బంధించబడినటువంటి
కర్మ అనేటువంటి దాన్ని విష్ణు ధ్యానం అనే కత్తితో కోసివేస్తారు, త్రెంచి వేస్తారు. ఆ భగవంతుని మీద శ్రద్ధ కూడా మోక్షాన్ని ఇస్తుంది. ఆయన యొక్క కథలు శ్రవణం చేయడం, ఇటువంటి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి కూడా పుణ్యతీర్థాలలో మునగడం, మహాత్ములను సేవించడంతో సిద్ధిస్తూ ఉంటుంది. కర్మలని నిర్మూలించడానికి కారణాలైనటువంటి కమలలోచనుని కథల మీద ఆసక్తి, ఆ కథలను వినడానికి, శ్రీకృష్ణుని యొక్క కథలు వినడానికి ఆసక్తి కలిగి వినడానికి ఇష్టపడేవానికి ఇతరములు ఏవి కూడా వానికి రుచించవు. పుణ్య శ్రవణ కీర్తనుడైనటువంటి కృష్ణుడు తన కథలు వినేవారి యొక్క హృదయాలలో నిలిచి శుభాలనే కలిగిస్తూ ఉంటాడు. అంతేకాదు అంతకుముందు నిండి ఉన్నటువంటి అశుభాలు అన్నీ కూడా తొలగిస్తాడు. ఆ అశుభాలు అంటే ఆ చెడు, మానసికంగా నిలబడి ఉన్న ఆంతరంగికమైనటువంటి చెడు అంతా పోయిన తర్వాత భాగవత శాస్త్ర సేవల వలన నిశ్చలమైనటువంటి భక్తి వాడికి ఉదయించి అది ఆ భక్తి స్థిరపడుతుంది. భక్తి కలిగినప్పుడు మాత్రమే రజోగుణము, తమో గుణాల చేత పుట్టిన కామము, లోభము మొదలైనటువంటి వాటికి వశం కాకుండా చిత్తం ఏ విధంగా అంటే సత్వగుణంతో ప్రసన్నమై ఉంటుంది. అలా ప్రసన్నమైనటువంటి చిత్తము చేత ప్రసన్న మనసు కలిగిన వాడు సంఘాన్ని వదిలేస్తాడు. ఏ అసత్సంగం అయితే ఉంటుందో దానిని వదిలివేస్తాడు. అటువంటి వదిలివేయబడినటువంటి వాడిని ముక్త సంగుడు అంటారు. ఆ ముక్త సంగునికి భగవత్ తత్వజ్ఞానం పూర్తి స్థాయిలో కలుగుతుంది. భగవంతుడు కనబడితే చిత్తు, జడము వీటి కలయికతో ఏర్పడిన అహంకారం ఏదైతే ఉన్నదో అది నశించిపోతుంది. అహంకారం నశించినప్పుడు అసంభావన అనేటువంటిది మొదలగు రూపాలు ఏవైతే కలిగినటువంటి అసంభావన అన్నప్పుడు సంశయాలు, సందేహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లేకుండా పోతాయి. సంశయాలు పోతే ఇక ఏముంటుంది అక్కడ అంటే ఆరంభింపబడినటువంటి ఫలాలు కలిగిన కర్మలన్నీ కూడా మిగలకుండా నశించిపోతాయి అనే సూతుడు తెలియజేస్తూ, గురుమతులు తపసులంతఃకరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై. విశేష బుద్ధి కలిగినటువంటి తపస్సులు ఎవరైతే తపస్వికులు మాత్రమే విశేషమైనటువంటి ధీరతతో ఉన్నటువంటి బుద్ధి ఉంటుంది. అటువంటి వారి యొక్క అంతఃకరణము అన్నప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని పరిశుద్ధం చేయడానికి మిక్కిలి భక్తి చేత పరమానందంతో భవబంధాలను విడిచి శ్రీహరికే సమర్పిస్తాడు అని చెబుతూ, పరమ పురుషుడొక్కడాఢ్యుడు పాలనోద్భవనాశముల్ సొరిది జేయముకుంద పద్మజసూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబులం బొందునందు శుభస్థితుల్ హరి చరాచర కోటికిచ్చునంత సత్వ నిరూఢుడై. పరమ పురుషుడు ఒక్కడే, అతనే ఆఢ్యుడు. అతడు పరిపాలన, సృష్టి, వినాశము కలిగించడానికి ఏ విధమైనటువంటి రూపాలుగా అవతరించాడు అన్నప్పుడు ఇక్కడ పరిపాలన అంటే సృజించబడిన తర్వాత పోషింపజేయడం. ఆ పరిపాలనా కార్యక్రమం ఎవరు చేశారు అంటే ముకుందుడు. సృష్టి కార్యం బ్రహ్మ, వినాశ కార్యం ఈశ్వరుడు అనే పేర్ల చేత దీనినే సత్వరజస్తమో గుణాలు. సత్వము ఉన్నప్పుడే పూర్తిగా సహనముతో, క్షమతో కూడుకొని పోషణ కార్యం అనేటువంటిది చేయగలుగుతాడు. ఇందులో శ్రీహరి అనంతమైనటువంటి దానికి ఆది ఇక్కడ మొదలైంది ఇక్కడ ముగుస్తుంది అనేటువంటి ఆ సహనానికి ఒక హద్దు లేకుండా అనంతమైనటువంటి సత్వం కలిగి శుభస్థితులను, చరాచరాలను కూడా, చరాచరములైనటువంటి ప్రాణిశక్తిని మొత్తాన్ని కూడా అనంతమైనటువంటి సత్వస్థితి కలిగి పోషిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు ఇంకొక విశేషం కూడా ఉంది. కట్టె అంటే కర్ర.
ఆ కట్టె కంటే పొగ ఎక్కువగా ఉంటుంది. పొగ కంటే కూడా అగ్ని విశేషమైనట్లుగానే ఈ విధంగా ఇక్కడ గుణాల యొక్క ఆధిక్యతను గురించి తెలియజేస్తూ మరి తమో గుణం అంటే అజ్ఞాన సంబంధమైనది, దానికంటే మిగులైనటువంటిది రజోగుణం. రజోగుణం కంటే కూడా మరి బ్రహ్మ ప్రకాశాన్ని కలిగించేటువంటి సత్వగుణం ఏదైతే ఉన్నదో ఇవి ఒకదానికంటే కూడా ఒకటి విశిష్టమైనవి. పూర్వం మహర్షులు సత్వగుణ స్వరూపుడని భగవంతుడైన శ్రీహరిని పూజించారు. కొందరైతే మరి సంసారం యొక్క మేలు కోసం ఇతరులను సేవిస్తారు. ఏది ఇక్కడ సంసారం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే మళ్ళీ జనన మరణ సంసారము అనేటువంటిది కాదు. ఇక్కడ తన శరీరంతో కూడుకున్న శరీర సంబంధాలతో తన యొక్క గృహాన్ని, ఆలిని, పిల్లల్ని ఏడుకునేటువంటి వారు చేసేటువంటి విషయాన్ని సంసారం అంటారు. ఆ యొక్క సంసారం యొక్క మేలు కోసం ఇతరులను సేవిస్తారు. అంటే ఈ దేహ సంబంధమైన సంసారాన్ని వాడు సక్రమంగా చూసుకోగలిగితే ఈ సంసారాన్ని వదిలి వాడు శ్రీహరిని శరణు వేడినప్పుడు ఏ యొక్క జనన మరణ చక్రంలో పడకుండా తప్పించుకునేటువంటి స్థితిని వాడు పొందుతాడు. దానినే మోక్షం కోరేటువంటి వారు భయంకర రూపం కలిగినటువంటి భూతపతులను వదిలేస్తారు. భూతపతులు, దిక్పతులు, గ్రహాలు, మరి క్షుద్రాలు, ఇటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటినన్నింటినీ కూడా వదిలేసి ఇతర దేవతలను మాత్రం ఏమాత్రము నిందించకుండా శాంత తత్వముతోటి నారాయణ కథలలో మనస్సు లగ్నం చేసేస్తారు. కొందరు రాజస గుణాలు, తామస గుణాలతో సిరి, ఐశ్వర్యము, సంతానము కోరి మరి పితృదేవతలను, భూతాలను, ప్రజాపతులను కూడా కొలుస్తారు. ఎందుకు? ఈ క్షుద్రమైనటువంటి అనిత్యమైన శరీరాన్ని పోషించుకునే నిమిత్తం అటువంటి పితృదేవతలను, భూతాలను, ప్రజాపతులను కూడా కొలుస్తూ ఉంటారు. మరి మోక్షం ఇవ్వడం వల్ల నారాయణుడు సేవింపదగినవాడు. ఇక్కడ మళ్ళీ శరీరం అనేది రాకుండా చేయగలిగినటువంటి స్థితి కేవలం నారాయణుడు గురించి చేసేటువంటి భక్తి ద్వారా మాత్రమే అది మనకి ప్రసాదితమవుతుంది. ఆ విధంగా నారాయణుడు సేవింపదగినవాడు. వేదాలు, యాగాలు, యోగక్రియలు, జ్ఞానము, తపోగతి, ధర్మాలు ఇవన్నీ కూడా వాసుదేవ పరాలే. నిర్గుణుడైన పరమేశ్వరుడు మరి కనబడుతూ మాయమవుతూ త్రిగుణాలతో, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మాయ చేత ఇదంతా కూడా సృష్టించి గుణవంతునిలాగానే తన యొక్క మాయా విలసితాలైనటువంటి గుణాలలో ప్రవేశించి విజ్ఞానంతో వెలుగుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే అగ్ని ఒక్కడే అయినా కూడా చాలా చెట్లల్లో అంటే కర్రల్లో ప్రకాశిస్తూ అనేకులుగా కనిపిస్తూ ఉన్నట్లుగానే విశ్వాత్మకుడే అయినటువంటి పురుషుడు ఒక్కడే తన వలన కలిగినటువంటి భూతాలు అన్నింటిలో కూడా అంతర్యామి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అతడు మనసుగా అయిన సూక్ష్మ ఇంద్రియాలతో కలిసి గుణమయాలైనటువంటి అంటే ఏ గుణ సంశ్రితంతో మరి సత్వరజస్తమో గుణాలతో నిండిపోయినటువంటి భావాల చేతనే నిర్మించబడినటువంటి భూతాలలో చిక్కుపడక ఆ గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. లోకకర్త అయిన అతడు దేవతలు, పశుపక్ష్యాదులు, మనుష్యులు మొదలగు జాతులలో లీలగా అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు అని ఇంకా సూతుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు చోషోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయి యగుచు జరణోరు భుజముఖ శ్రవణాక్షిణాశాశిరములు నానా సహస్రములు వెలుగా నంబరకేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేల మరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుండకిల భువనైక వర్తన యత్నమమరా మానితో ధార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయ్యొప్పుచుండు. మహత్తు, అహంకారము, తన్మాత్రలు వీటితో కూడుకొని మహత్తు గొప్పదైనటువంటిది, అంతకుమించి లేనటువంటిది. మరి అటువంటి బుద్ధితో కూడుకొని అహంకారము నేను అనబడేటువంటి గుర్తింపు,
దానితో కూడుకొని తన్మాత్రలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఈ తన్మాత్రలతో కూడుకొని మరి 16 కళలతో షోడశ కళలతో కూడి పంచమహాభూతాలలో భాషిస్తూ ఆకాశవాయు అగ్ని జల పృథ్వులలో కూడా ప్రకాశిస్తూ శుద్ధ సత్వగుణము చేత అన్నింటికంటే కూడా గొప్పవాడయి పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కనులు, ముక్కులు, శిరస్సులు ఎన్నో వేల కొద్దిగా ప్రకాశిస్తూ ఉండగా వస్త్రాలు, కేయూరాలు, హారాలు, కుండలాలు, కిరీటాలు ఎన్నో వేల కొద్ది అమరుతూ ఉండగా పురుష రూపం ధరించి పరుడైనటువంటి అనంతుడు అయ్యి అన్ని లోకాలలోనూ ప్రవర్తించే ప్రయత్నంతో సముద్ర మధ్యంలో యోగ నిద్ర విలాసంతో ప్రకాశిస్తూ కనబడుతూ ఉంటాడు. ఇలా ఏకవింశతి అవతారాలలో కనిపిస్తూ ఉన్నా అది అవతారాలన్నింటికీ కూడా మొదటిదైన శ్రీమన్నారాయణుని యొక్క దివ్య స్వరూపం. దానిని పరమయోగీంద్రులు మాత్రమే దర్శించగలరు. ఆయన నాభి కమలము నుండి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ పుడతాడు. అతని అవయవాలలో లోకాలు కల్పించబడ్డాయి. మొదట్లో ఆ దేవుడు కౌమారము అనే సృష్టి చేత బ్రహ్మణ్యుడై బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాడు. రెండవసారి జగత్ సృష్టి కోసం పాతాళంలోని భూమిని ఎత్తుతూ యజ్ఞేశుడై వరాహ రూపం ధరించాడు. మూడవ అవతారంగా నారదుడు అనే దేవర్షి అయి కర్మ నిర్మోచకమైనటువంటి వైష్ణవ తంత్రం చెప్పాడు. మరి నాలుగవదైనటువంటి అవతారంలో ధర్ముని పత్ని అయిన మూర్తికి నరనారాయణ మహర్షులుగా అవతరించాడు. అదే పంచమావతారంలో అయితే సిద్ధేశ్వరుడైన కపిలుడై ఆసురి అనే బ్రాహ్మణునకు తత్వ సమూహాన్ని గురించినటువంటి నిర్ణయం గల సాంఖ్యాన్ని కూడా ఉపదేశించాడు. 6వ అవతారంలో అనసూయ యందు అత్రికి కుమారుడై అలర్కునికి, ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యను బోధించాడు. 7వ అవతారంలో ఆకూతి యందు రుచికి జన్మించి యజ్ఞుడనే పేరుతో ప్రసిద్ధుడై యామాది దేవతలతో కలిసి స్వయంభవ మన్వంతరాన్ని రక్షించాడు. 8వ అవతారంలో మేరుదేవికి నాభికి జన్మించాడు. ఉరుక్రముడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడై విద్వాంసులకు పరమహంస మార్గాన్ని గురించి ప్రకటించాడు. అదే 9వ అవతారంలో మహర్షుల ప్రార్థనతోటి పృథు చక్రవర్తి అయి భూమిని ధేనువుగా చేసి సమస్త వస్తువులను కూడా పిదికాడు. 10వ అవతారంలో సముద్రాన్ని మధించేటప్పుడు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని నేర్పుగా తన విభు మీద నిలబెట్టాడు. 12వ అవతారంలో దేవతలు దానవుల చేత చిలకబడుతున్న పాల సముద్ర మధ్యంలో ధన్వంతరి అనే రూపంతో అమృత కలశం చేతబట్టి అవతరించాడు. 13వ అవతారంలో మోహిని రూపం దాల్చి దేవదానవులను కూడా మోహపెట్టి దేవతలకు అమృతాన్ని పంచాడు. 14వ అవతారంలో నరసింహ రూపంతోటి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అదే 15వ అవతారమైన వామనావతారాన్ని దాల్చి బలి చక్రవర్తిని 3 అడుగుల నేల యాచించి మరి 3 లోకాలను కూడా ఆక్రమించాడు. 16వదైనటువంటి భార్గవరామాకృతిని ధరించి పరశురామ అవతారాన్ని ధరించి కోపిష్టివాడే బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు వధించి భూమిని రాజరహితంగా చేశాడు. 17వదైనటువంటి వ్యాసావతారంలో అల్పబుద్ధి గల పురుషులను కరుణించి వేదవృక్షానికి శాఖలు ఏర్పాటు చేశాడు. మరి 18వ అవతారమైనటువంటి రామావతారంలో దేవకార్యం కోసం రాజుగా పుట్టి సముద్రాన్ని బంధించడం మొదలైనటువంటి పరాక్రమాలు ప్రకటించాడు. 19 మరి 20 అయిన బలరాముడు కృష్ణుడు రూపాలతో యదువంశంలో జన్మించి భూభారాన్ని తగ్గించాడు. 21వ అవతారమైనటువంటి బుద్ధావతారంలో కలియుగంలో అంతంలో రాక్షసులను మోహింపజేయటానికి మధ్య గయలో జనుని కొడుకై పుడతాడు అని చెబుతూ యుగ సంధిలో రాజులు చోరప్రాయులే సంచరిస్తారు. అప్పుడు విష్ణుయసుడనే విప్రునికి కల్కి అనే పేరుతో ఉద్భవిస్తాడు.
అని సూతుడు తెలియజేస్తూ సరసింబాసిన బారు కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారముల సంఖ్యాతంబులుర్వీసులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంసజుల్ హరికృష్ణుండు బలాను జన్ముండెడలెదా విష్ణుండవు నేర్పడన్. సరస్సులో నుండి చాలా కాలువలు పుట్టినట్లుగానే నారాయణ నుండి విశ్వానికి శ్రేయస్సునిచ్చేటువంటి అవతారాలు ఎన్నో పుడుతూ ఉంటాయి. రాజులు, దేవతలు, విప్రులు, మునీశ్వరులు, మహర్షులు విష్ణువు అంశతో పుట్టినటువంటి వారే వీరంతా. బలరాముని తమ్ముడైన కృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే అని చెబుతూ భగవంతుండగు విష్ణుడు జగములకెయ్యేల రాక్షస వ్యధగలుగుందగ నవ్వేలందడయక యుగ యుగముల బుట్టిగాచును జల్లీలన్. లోకాలకన్నింటికీ కూడా రాక్షస బాధ కలిగినప్పుడు భగవంతుడైన విష్ణువు యుగ యుగాలలో కూడా ఆయా కాలాలలో తగిన సమయంలో పుట్టి రక్షిస్తూ ఉన్నాడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురే పూజాల భక్తితోడా చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. చాలా రహస్యమైన హరి యొక్క జన్మను గురించి వర్ణన, మరి గురించినటువంటి వర్ణన మానవుడు భక్తితో రాత్రి పగలు చదివితే ఈ సంసార దుఃఖం అనేటువంటిది శాశ్వతంగా నశించిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.